ఖమ్మం జిల్లాలో యాతాలగుంటలో సీతారామ టన్నెల్ ట్రంక్ పనులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్ర సర్కారుపై మండిపడ్డారు. వరిధాన్యం కొనుగోలు ఆలస్యానికి కారణం కేంద్ర ప్రభుత్వమే ధ్వజమెత్తారు. ఆఖరికి ట్రాన్స్పోర్ట్ కూడా డీజిల్ కొరత సృష్టించారని విమర్శించారు. దేశంలో అన్ని రకాల పంటలు కేవలం కాంగ్రెస్ ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. రైతులు రోడ్లు పాలు చేసి వాళ్ళు కష్టపడి పండించినటువంటి పంటని కళ్ళాల్లో ఉంటే మీకు అది ఏ ఆనందమో నాకు తెలియదు. ఆ ఆనందాన్ని పొందుతున్నారు అంటే రైతుల కష్టాల కన్నీళ్లను కూడా మీ రాజకీయాల కోసం, మీ ఓట్ల కోసం, మీ బతుకు తెరువు కోసం వాడుకుంటున్నారంటే అంతకంటే దౌర్భాగ్యం ఉండదు. మీరు చేయాల్సినటువంటి పనుల వల్ల రైతులు కష్టాల్లోకి వెళ్లారు. మీరు గతంలో నిర్వాహకం చేసినటువంటి అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోవటం వల్ల సివిల్ సప్లైస్ అప్పులు పాలు చేసినటువంటిది ఒక పార్టీ, మార్కెట్ అప్పులు పాలు చేసినటువంటి పార్టీ, ఆ పార్టీ కూడా రైతుల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి దయచేసి టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మీరు రైతుల గురించి మాట్లాడితే ఎబ్బెట్టుకుంటది. మీ గతం కావచ్చు, మీ వర్తమానం కావచ్చు. గతంలో ఉన్న ప్రభుత్వ నిర్వాహకం వల్ల అన్ని వ్యవస్థలు కుప్పగూలిపోయినాయి. వాటికి బ్యాంకులు అప్పిచ్చే పరిస్థితి కూడా లేదు. ధాన్యం కొనాలంటే 25,000 కోట్లు కావాలి, మొక్కజొన్నలు కావాలంటే 10,000 కోట్లు కావాలి, జొన్నలు కొనాలంటే 3,000 కోట్లు కావాలి. ఆ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి మీ అవినీతితోటి ఆ సంస్థలన్నీ కుప్పగూలిపోయి ఉంటే అటన్నింటినీ రివైవ్ చేసి మళ్ళీ బ్యాంకులు ఒప్పించుకొని భారతదేశంలో మొక్కజొన్నలు ఏ రాష్ట్రంలో కొన్నా మీరు చూసుకోండి. మా జిల్లా కలెక్టర్లు రోడ్ల మీద ఉండి యంత్రాంగాన్ని ఉరికిచ్చి ఈ రోజు అత్యధికంగా మొక్కజొన్నలు పర్చేజ్ చేసినటువంటి రాష్ట్రం సుమారు 12 లక్షల మెట్రిక్ టన్నులు, ఇంకొక 2-3 లక్షలు చేయాలి. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కలెక్టర్లకి అభినందన. వారు కూడా ప్రొక్యూర్మెంట్ లో శ్రద్ధ తీసుకొని కొత్తగా జాయిన్ అయినప్పటికీ కూడా కష్టపడి యంత్రాంగాన్ని ప్రొక్యూర్మెంట్ లో కష్టపడ్డటువంటి నా ఉద్యోగస్తులందరికీ కూడా ధన్యవాదాలు.